హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఈరోజు ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ కనుక ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే అందులో మొట్టమొదటి కథాంశం టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్నటువంటి తొలి టెస్టులో ఈరోజు డిసైడింగ్ డే. మొదటి 4 రోజులు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో ఈరోజు ఫలితం తేలనుంది. మొదటి ఇన్నింగ్స్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. రెండో ఇన్నింగ్స్లో కూడా భారత్ భారీ స్కోర్ చేసింది. ఇక ఆఖరి రోజు ఇంగ్లాండ్ గెలుస్తుందా, ఓడిపోతుందా, లేక మ్యాచ్ని డ్రా చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్న ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేసింది. టెహ్రాన్ కూడా యుద్ధం ఆగిపోతుందనే ప్రకటన వెలువడిన కాసేపటికే టెహ్రాన్లో పేలులు సంభవించడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వాణిజ్య రాజధాని రమత్ గాన్ను ఖాళీ చేయాలని ఇరాన్ హెచ్చరించింది. దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. కాల్పుల విరమణపై స్పష్టత లేకపోవడంతో అనిశ్చిత పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇక రోజు రోజుకు సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేషపూరిత పోస్టులను అరికట్టేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఈ చట్టం ద్వారా సోషల్ మీడియాలో విద్వేషాలు వ్యాప్తి చేయాలని భావించే వారికి కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది. జిల్లా అధికారులకు మరిన్ని అధికారాలు ఇవ్వడం ద్వారా ఈ చట్టం కింద సమాజంలో శాంతిని నెలకొల్పాలని కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గజం ధర 2 లక్షలకు పైగానే పలుకుతోంది. ఇటీవల కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డు స్థలాలు వేలం వేయగా రికార్డు స్థాయిలో ఒకటే గజం 2,98,000కు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా గచ్చిబౌలిలోనూ గజం ధర రికార్డు స్థాయికి అమ్మబడుతోంది. గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు స్థలాలను సోమవారం అనగా జూన్ 23న విక్రయానికి పెట్టారు. వేలంలో ఓ కమర్షియల్ స్థలం గజం భూమి 2.22 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. ఈ వేలంలో మొత్తం 53 మంది పోటీదారులు పాల్గొన్నారు. బయటపడింది, ఆమె 2 ఏళ్లలో ఏకంగా డజను పెళ్లిళ్ళు చేసుకుంది. ఈ దొంగ పెళ్లిళ్ళ దందాల యువతి తల్లి కూడా పార్ట్నర్. ఇలా పెళ్లి పేరుతో 12 మందిని పెళ్లితో మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా విడాకులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకొని ఈ తల్లి కూతుళ్ళు మోసం చేశారు. అంతేకాదు, ఈ మోసాలపై ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి వేధించినట్లు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. తమ దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు దోచేశారని వారు చెబుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదులు కూడా చేశారు. ఇక జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా గతంలో జరిగిన విమాన ప్రమాదాల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1993లో జరిగిన ఓ విమాన ప్రమాదం కూడా తెరపైకి వచ్చింది. తిరుపతి జిల్లాకు చెందిన ఓ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ కార్తిక్ ఈ ప్రమాదం గురించి చేసిన పోస్టు వైరల్ అవుతోంది. తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కాగా, అయితే పైలట్లు చాకచక్యంగా విమానాన్ని ఓ పొలంలో బెల్లీ ల్యాండింగ్ చేశారు. అయితే ఈ విమానంలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. హీరోలు, హీరోయిన్లు, నటీనటులు కూడా అందులో ప్రయాణించడం గమనార్హం. ఇక దేశంలోనే సూపర్ ఫాస్ట్ రైలుగా పేరుగాంచిన వందే భారత్ రైళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. వందే భారత్ రైళ్లకు సంబంధించి రేణిగుంటలోని క్యారేజ్ రిపేర్ షాప్ సిఆర్ఎస్లో మరమ్మతులు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ల పరిధిలోని రైళ్లకు రేణిగుంటలోని క్యారేజ్ రిపేర్ షాప్లో మరమ్మతులు చేయనున్నారు. రైలు సర్వీసులు పెరగడంతో పాటుగా నిర్వహణ కోసం సెంటర్లు అవసరం కావడంతో రేణిగుంట సిఆర్ఎస్కు ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల క్రితం ప్రయోగాత్మకంగా ఒక రైలుకు మరమ్మతులు చేయగా ఇప్పుడు మరిన్ని రైళ్లకు ఇక్కడ మరమ్మతులు చేసేందుకు ప్లాన్ చేశారు. కరెంటు బిల్లుకు భయపడి కొన్ని రకాల వస్తువులను వాడాలంటేనే ఆలోచనలో పడతారు మనలో చాలామంది. అయితే ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని తగినంత కరెంటును ఉత్పత్తి చేసుకునేందుకు కేంద్రం ఓ ప్రత్యేక పథకం ప్రవేశపెట్టింది. అంతేకాదు, ఎక్కువైన విద్యుత్తును విక్రయించుకొని ఆదాయం కూడా పొందవచ్చు. ఈ పథకం ద్వారా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన
ఈ పథకం కింద ఇంటిపై కప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. దీని ద్వారా విద్యుత్ బిల్లుల భారం నుంచి విముక్తి పొందడమే కాకుండా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును తిరిగి ప్రభుత్వానికే విక్రయించి డబ్బు కూడా సంపాదించవచ్చు. ఇక సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చాలామంది కలలు కంటారు. అలాంటి వారు తమ కలలను సాకారం చేసుకునేందుకే అగ్నిపథ్ పథకం ఒక గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా 10వ తరగతి ఇంటర్ పాస్ అయిన వారు కూడా సైన్యంలో చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంపికైన వారిని అగ్నివీర్గా పేర్కొంటారు. అటు భారత సైన్యం, వాయుసేన, నౌకాదళం అనగా ఇండియన్ నేవీలో సైనికులుగా చేరవచ్చు. ఇది కేవలం 4 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మెరుగైన పనితీరు కనబరిచిన వారిని సైన్యంలోకి ఫుల్ టైం ఉద్యోగిగా తీసుకుంటారు. లేదంటే అగ్నివీరులు తమకు నచ్చిన రంగంలో ఉద్యోగం చేస్తారు. అటు అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న భారతీయ తొలి తెలుగు మహిళగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి ఘనత సాధించారు. అంతరిక్ష యానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటి అసాధ్యాన్ని జాహ్నవి సుసాధ్యం చేయబోతోంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక మిషన్కు నాసా మాజీ వ్యోమగామి విలియం మెక్ ఆర్డర్ జారియన్ నాయకత్వం వహించనున్నారు. భారతదేశంలో పుట్టి ఇక్కడే నివసించిన మహిళ నేరుగా ఇంతవరకు అంతరిక్ష యానానికి ఎంపిక కాగలేదు. అయితే టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షల్ని పూర్తి చేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్కు అర్హత సాధించారు. ఇక శ్రీశైలంలో బుల్లెట్స్ కలకలం రేపాయి. శ్రీశైలం వాసవి సత్రం ఎదురు రోడ్డు డివైడర్ పైన 9 పెద్ద సైజు బుల్లెట్లు, 4 చిన్న సైజు బుల్లెట్లు లభ్యమయ్యాయి. రోడ్డు డివైడర్ మధ్యలో బుల్లెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసేవారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తును విధులు నిర్వహించే ఏఆర్ బాంబు స్క్వాడ్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందినటువంటి 6 బుల్లెట్లు, ఎస్ఎల్ఆర్కు చెందినటువంటి 5 బుల్లెట్లు, ఎస్ఎల్ఆర్కు చెందినటువంటి 4 ఖాళీ బుల్లెట్లు, 9mm చెందినటువంటి 4 బుల్లెట్లు వారు గుర్తించారు. అయితే ఈ బుల్లెట్స్ శ్రీశైలం ఏఆర్ కానిస్టేబుల్స్కి సంబంధించినవి ఆత్మకూర్ డిఎస్పీ రామ్జీ నాయక్ తెలిపారు. వాసవి సత్రం దగ్గర భోజనానికి వెళ్ళి బుల్లెట్లను మర్చిపోయాడని ఆయన తెలిపారు. ఇక ఇది మిత్రులారా ఈరోజు ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్కి సంబంధించినటువంటి కీలక అంశాలు. మళ్ళీ రేపు సరికొత్త అంశంతో మీ ముందు ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మరో కురుక్షేత్రం ప్రేక్షక మహాశయులారా, దయచేసి మా వీడియోస్ అండ్ లైవ్ అప్డేట్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ రావాలి అని అంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం. ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్కారం.